హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫైనల్ రివిజన్ అండి. ఇది మీకు ప్రతిరోజు మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు రీజనింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అప్డేటెడ్ మోడల్స్. ప్రజెంట్ ఎగ్జామ్లో ఏ మోడల్స్ వస్తున్నాయో వాటిని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు చెప్తున్నాను కదా, రీజనింగ్ కూడా మీకు వీడియోస్ అనేది అందిస్తాను. ఈ రీజనింగ్లో 30 అవుట్ ఆఫ్ 30కి 30 తెచ్చుకోవచ్చు. ఓకేనా? చెప్తున్నటువంటి ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం బూస్ట్ అనేది అందుతుంది, అంటే కొంచెం ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుంది, కొంచెం నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయనట్లయితే వెంటనే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరు. ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. ఎగ్జామ్ రాసేది మీరు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకేనా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఒక నిర్దిష్ట లాజిక్ ప్రకారం డ్రోన్ అనేది 94కు సంబంధించబడితే అదే లాజిక్ ప్రకారం కేబుల్ దేనికి సంబంధించబడుతుంది? డ్రోన్ అనేది 94 అనేది ఇచ్చారండి. కేబుల్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో ఆన్సర్ ఉంది, చెప్పాలి. ఓకేనా? ఇఫ్ డ్రోన్ ఈజ్ రిలేటెడ్ టు 94 ఇన్ ఏ సర్టైన్ వే, ద కేబుల్ విల్ బి రిలేటెడ్ టు ఎంత? ఓకేనా? కేబుల్ అనేది ఎంత నెంబర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డ్రోన్ ఇచ్చారు. డ్రోన్లో ఉన్నటువంటి ప్రతి నెంబర్ని తీసుకుంటే డ్రోన్లో డి అంటే ఏంటి? 4. ఇవి రాయడం రావాలండి. ప్రతి 4, డి అంటే 4. ఓకేనా? ఆర్ అంటే 18, నేను మొత్తం యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఓ అంటే 15 ప్లస్ ఎన్ అంటే 14 ప్లస్ ఈ అంటే 5. డ్రోన్ని రాశాను. మనకి నెంబర్స్ వైజ్గా డి అంటే, ఆర్ అంటే, ఓ అంటే, ఎన్ అంటే, ఈ అంటే ఏంటో రాశాం. దీన్ని మొత్తాన్ని కూడితే మనకి 94 వస్తుందా? మీరు కూడి మొత్తం చేసి 94 అని చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఇక్కడ సింపుల్గా చూడవచ్చు. ఇక్కడ 18లో మొత్తం 10లు తీసుకోండి. 10 10 10 30, ఇక్కడ 5 5 40 10 అంటే 40, ఒక 8 ఒక 4 ఎంత? 12 12 ఒక 40 52. నియర్లీ మనకి ఓవరాల్గా 52 అనేది వచ్చింది. కానీ 94 ఉంది, దానికి దగ్గరలో అయితే లేదు. నేను ఈ ఆర్డర్ ప్రకారం కాకుండా ఇంకొక ఆర్డర్ చూస్తున్నాను. ఇలా వెంటనే మీరు ఆలోచించాలి. ఓకేనా? డ్రోన్కి సంబంధించి ప్రతి లెటర్కి సంబంధించి ఆపోజిట్ లెటర్స్ని నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఆపోజిట్ లెటర్ డీకి ఆపోజిట్ ఏంటి? డబ్ల్యూ అంటే 23 ప్లస్ ఆర్కి ఆపోజిట్ ఏంటి? ఐ అంటే 9. ఓకి ఆపోజిట్ ఏంటి? ఎల్ అంటే 12. ఓకేనా? తర్వాత ఎన్కి ఆపోజిట్ ఏంటి? ఎం అంటే 13 ప్లస్ ఈకి ఆపోజిట్ ఏంటి? వి అంటే 22. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 23లో 3 కానీ, 12లో 2 కానీ, 13లో 3 కానీ, 22లో 2 కానీ అవి పక్కన పెడతాను. ఎందుకంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ కోసం ఓన్లీ నేను 2 డిజిట్స్ లెక్క, అంటే ఇక్కడ 23లో 20, ఇక్కడ 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 20, 20 20 40, ఒక 10 ఎంత? 10 10, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, మొత్తం 60 రాసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ 3 ఒక 9 ఎంత? 12 12 ఒక 2 14 14 ఒక 3 17 17 ఒక 2 19. ఎంత వచ్చింది? 79. మనకు 94కి నియర్లీ ఉంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 94 అవుతుంది? 15 యాడ్ చేస్తే 94 అవుతుంది. ఓకేనా? సేమ్ అదే ఆర్డర్లో మనకి కేబుల్ కూడా చూద్దాం. కేబుల్ చూస్తే కేబుల్ సికి ఆపోజిట్ ఏంటి? ఎక్స్. ఓకేనా? ఎక్స్ అంటే 24 ప్లస్ ఏకి ఆపోజిట్ ఏంటి? జెడ్ 26 ప్లస్ బీకి ఆపోజిట్ ఏంటి? వై అంటే 25. ఎల్కి ఆపోజిట్ ఓ అంటే 15 ప్లస్ ఈకి ఆపోజిట్ వి అంటే 22. ఇప్పుడు చూడండి, 24 ప్లస్ 26 25. నేను ఓన్లీ ఇక్కడ 20 20 40 ఒక 20 60 ఒక 10 70 ఒక 20 90 ప్లస్ 4 6 10, ఇక్కడ 5 5 10 అంత 20 20 ఒక 2 22. ఓవరాల్గా 112 వచ్చింది. దీనికి మనం 15 యాడ్ చేస్తున్నాం. ఎంత వస్తుంది? 127 వస్తుంది. సో అయిపోయింది. మనకు చూడండి 125 అయితే రాంగ్ ఆన్సర్.
ఇది కూడా రాంగ్ ఆన్సర్. 130 కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 127 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఇచ్చి ఓకేనా వాటన్నిటిని యాడ్ చేసి వాటికి 15 అనేది యాడ్ చేశారు. ఓకేనా, ఇలాగా మోడల్స్ అనేది ఉంటాయి, ఒకసారి అయితే చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇది కూడా కొంచెం ఆలోచించే విధంగా ఉంటుంది కానీ చాలా ఈజీ. మీకు మనకి ఆ ప్రాబ్లం అనేది ఏ మోడల్లో ఇచ్చారు అనేది రీజనింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తారో దాన్ని బట్టే ఎగ్జామ్ అంత బాగా రాస్తారు. ఓకేనా, 7, 9, 40 అంట, 6, 8, 28 అంట, 3, 4 ఎంత? దీన్ని చూడగానే ఫస్ట్ 7, 9 యాడ్ చేయండి. 7, 1, 9 ఎంత? 16. కానీ మనకి ఎంత ఉంది? 40 ఉంది. దాన్ని డబల్ చేసినా కానీ 32 వస్తుంది, కానీ మనకి 40 ఉంది. ఈ ఆర్డర్ కాదు, కరెక్ట్ కాదు. నెక్స్ట్ 7, 9, 7, 9 ఎంత? 63. మల్టిప్లై చేసినా కానీ మనకి 40 దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ చేద్దాం. 7 స్క్వేర్ 49 ప్లస్ 9 స్క్వేర్ 81, చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు 7 స్క్వేర్ మైనస్ ఒక డిజిట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఏ మోడల్ సెట్ అవుతుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఇలా స్పీడ్గా చేయాలి. ఓకేనా, 49 మైనస్ 9 చేస్తే చూడండి 40 వచ్చింది. అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేరు మైనస్ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్గా రాసేయాలి. అలా రాస్తే మనకి 40 అనేది వచ్చింది. సేమ్ అదే ఆర్డర్ సెకండ్ దానికి కూడా చూడండి. 6 స్క్వేర్ అంటే ఎంత? 36, పక్కన -8, ఈ వాల్యూ -8లో వేసుకున్న తర్వాత 36 - 8 28. సో ఇది కూడా వర్క్ అయింది. ఇప్పుడు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు 9 - 4 5. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 5 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది సిలాజిమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సమ్ పెన్స్ ఆర్ ఎరేజర్స్, కొన్ని పెన్నులు ఎరేజర్స్ అంట, ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ ఆల్ ఎరేజర్స్ ఆర్ స్కేల్స్, ఎరేజర్స్ మొత్తం స్కేల్స్ అంట. ఇప్పుడు కంక్లూజన్ చూడండి. ఆల్ పెన్స్ బీయింగ్ స్కేల్స్ ఈజ్ పాసిబిలిటీ, అన్ని పెన్నులు స్కేల్ కావడానికి అవకాశం ఉంది అనేది ఫస్ట్ కంక్లూజన్. ఆల్ పెన్స్ బీయింగ్ స్కేల్స్ ఈజ్ పాసిబిలిటీ, ఇలా పాసిబిలిటీ ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడండి, ఆల్ పెన్స్ పెన్నులు మొత్తం స్కేల్స్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఎక్కడన్నా నెగిటివ్ సెంటెన్స్ అనేది ఉందా దీనికి సంబంధించి? పెన్నులు స్కేల్ కావు అని ఎక్కడా లేదు. కాబట్టి మనం దీన్ని ఈ పెన్స్ అనేదాన్ని స్కేల్స్లో కూడా రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెగిటివ్ ఉంటే మాత్రం అది నో అవుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఫస్ట్ది పాసిబుల్, ఫాలో అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫాలో. నెక్స్ట్ చూడండి, అన్ని ఎరేజర్లు స్కేళ్ళు, ఎరేజర్లు మొత్తం స్కేళ్ళు అన్నాడు. సారీ ఇది స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, కొన్ని స్కేళ్ళు పెన్నులు అవుతాయి. సెకండ్ కంక్లూజన్ ఏంటంటే కొన్ని స్కేళ్ళు పెన్నులు అవుతాయి. ఏవైతే కొన్ని స్క్వేర్లు పెన్నులు అవుతాయి అన్నాడు. సో ఇది వర్క్ అవుతుంది కదా, కరెక్టే కదా. సో సెకండ్ది కూడా ఫాలో అవుతుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్. ఓకేనా, బోత్ 1 and 2 ఫాలో. ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజెంట్ ఎగ్జామ్లో మనకి ఏమడుగుతున్నారంటే రివర్స్లో అడుగుతున్నారు. ఓకేనా, ఏంటి మనకి ఇచ్చే సెంటెన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇఫ్ A + B మీన్స్ A ఈజ్ ద సన్ ఆఫ్ B, దాన్ని తెలుగు మీడియంలో చూస్తే A + B అనగా B యొక్క కుమారుడు A అంట. ఇక్కడ చూడండి A + B అన్నాడు, కానీ ఇక్కడ Bకి Aకి రిలేషన్ రివర్స్లో చూడండి. B యొక్క కుమారుడు A అన్నాడు. A - B అంటే ఏంటి? B యొక్క భార్య A అంట. అయితే P + Q - R యొక్క అర్థం ఏంటి అంటే అప్పుడు మనకి ఇది కనుక్కున్న తర్వాత ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి అనేది ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చినప్పుడు ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే ఏంటి, ఇలా చూసుకొని వెళ్తే మీరు స్పీడ్గా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూడండి. P + Q, ప్లస్ అంటే ఏంటి? B యొక్క కుమారుడు A అంట. ఇక్కడ B అంటే ఏంటి? ప్లస్ తర్వాత ఉన్నారు. ఇక్కడ ప్లస్ తర్వాత ఎవరున్నారు? Q ఉన్నారు. Q యొక్క కుమారుడు P అని అర్థం. Q కుమారుడు P, కుమారుడు కాబట్టి ప్లస్ రాసుకుంటున్నా. నెక్స్ట్ Q - R, మైనస్ అంటే ఏంటి? B యొక్క భార్య A అయితే ఓకేనా, B యొక్క భార్య A అంట. అంటే R యొక్క భార్య Q అంట. R యొక్క భార్య అంటే అతని భర్త, భార్య అంటే మైనస్. ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ చూడండి, అయితే యొక్క అర్థం ఏంటి, దీని యొక్క మీనింగ్ ఏంటి, వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది మనకి చూడాలి. R ఈజ్ ది ఫాదర్ ఆఫ్ P, R ఈజ్ ఫాదర్ ఆఫ్ P, P యొక్క ఫాదరే కదా R, కరెక్టే కదా.
సో ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ది సన్ ఆఫ్ పి. ఓకేనా, ఆర్ అనేవాళ్ళు పి యొక్క కుమారుడా? పి యొక్క కుమారుడు ఆరా? కాదు. ఇది రాంగ్ ఆన్సరే, ఇవన్నీ రాంగ్ ఆన్సర్లే. మనకి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఆర్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పి. ఇంకా అయిపోయింది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. వెళ్ళి ఇంకా ఆన్సర్ చేసేసి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఒక వర్డ్, ఒక సెంటెన్స్ అనేది ఇచ్చి దానికి సంబంధించిన కోడ్స్ అనేది ఇస్తారు. ఓకేనా, ఈ మోడల్ కూడా కంపల్సరీగా ఎగ్జామ్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, ఒక కోడ్ భాషలో స్కై ఈజ్ బ్లూను DIJETSO ఇలా ఇచ్చి బ్లూ కైట్స్ ఫ్లైస్ అనే దాన్ని ఇలా కోడ్ ఇచ్చారు. అదేవిధంగా స్కై ఫ్లైస్ హై అనే దాన్ని కూడా కోడ్ ఇచ్చారు. అయితే ఈజ్ యొక్క కోడ్ ఏంటి? దీన్ని ఎలా చేస్తారు అంటే దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. అదేంటంటే ఈజ్ అనే దాన్ని ఒక్కదాన్ని తీసుకోండి. నేను చెప్తున్న మోడల్స్ మేబీ మీకు యూట్యూబ్లో ఎవరు చదువుతారో మనకు తెలియదు, కానీ యూట్యూబ్లో మరి ఎలా చెప్తారో నాకైతే తెలియదు. నేను చెప్పే మోడల్ మీరు చేయగలిగితే క్షణాల్లో, ఓకేనా, 5 సెకండ్స్ లేకుంటే 1 to 3 సెకండ్స్లో టక్కన చూసి ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనా, అంత ఈజీగా చేయొచ్చు. ఈజ్ అంటే ఏంటి? మనకి చూడండి, స్కై ఈజ్ బ్లూ, తర్వాత బ్లూ కైట్స్ ఫ్లైస్, తర్వాత స్కై ఫ్లైస్ హై. ఇలా 3 సెంటెన్స్లో ఈజ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ దాంట్లో ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న కోడ్స్ని సెకండ్ రిమైనింగ్ ఉన్నటువంటి కోడ్స్ని కంపేర్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఉన్నది ఇక్కడ ఈజ్ ఎక్కడ లేదు. అంటే ఇక్కడ ఉన్న కోడ్స్లో ఉన్నటువంటి రెండు మాత్రం రెండిట్లో కంపేర్ అవుతాయి, కానీ ఒక్కటి మాత్రం కంపేర్ అవ్వదు. దాన్ని చూసి ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, బ్లూ కైట్స్ ఫ్లైస్లో ఏమి ఇచ్చారు? ఇక్కడ చెప్తున్నాను చూడండి, TSO RPA ఎనర్జెటిక్, బ్లూ కైట్స్ ఫ్లైస్ అనేది. ఓకేనా, మనకి ఇక్కడ చూడండి TSO ఉంది, ఇక్కడ TSO ఉంది, కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ DIJEకి సంబంధించి చూస్తే స్కై ఫ్లైస్ హైకి సంబంధించి కోడ్స్ చూడండి, ఇక్కడ DI ఉంది, ఇక్కడ DI ఉంది, మిగిలింది JE. ఏదైతే JE ఉందో అదే ఆన్సర్. ఓకేనా, ఇట్లా కంపేర్ చేస్తే స్పీడ్గా ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. అసలు క్వశ్చన్స్కి ఇటు క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి, ఇది మనకి పజిల్ అండి. 5 స్నేహితులు కేంద్రం వైపు చూస్తూ ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు. ఓకేనా, బికి వెంటనే ఎడం వైపున ఏ ఉన్నాడు, డి మరియు యుల మధ్య సి కూర్చున్నాడు. ఏకి వెంటనే ఎడం వైపున డి ఉంటే బికి వెంటనే కుడి వైపున కూర్చున్నది ఎవరు? ఎడం వైపు, కుడి వైపు ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంది, కానీ చాలా ఈజీ ఇది. ఓకేనా, 5 అన్నారు, కేంద్రం వైపు చూస్తున్నారు అన్నాడు, కాబట్టి ఇట్లా సర్కిల్ కాకుండా, సర్కిలే కానీ నేను సర్కిల్ కాకుండా ఇట్లా లైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు 4 వచ్చినాయి, ఇంకొకటి 5. ఇప్పుడు ఏమన్నారు? బికి వెంటనే ఎడం వైపున ఏ ఉన్నాడు. ఏ బికి వెంటనే ఎడం వైపున, కేంద్రం వైపు చూస్తే వారికి లెఫ్టే, రైటే. బికి ఎడమ వైపున ఏ ఉన్నాడు. ఓకే, ఏకి బికి సంబంధించి కండిషన్ ఎక్కడ ఉందా? ఇక్కడ ఉంది చూడండి. ఏకి వెంటనే ఎడం వైపున డి ఉంటే, ఏకి వెంటనే ఎడం వైపున అంటే ఏకి లెఫ్ట్ సైడ్ డి ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి డీకి సంబంధించిన కండిషన్ కూడా ఉందిగా. ఇలా లింక్ త్రూ వెళ్తే ఈజీగా చేయొచ్చు, ఎక్కడ మీకు మిస్టేక్ రాదు, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా, డి మరియు ఈల మధ్య సి కూర్చున్నాడు, డీకి ఈకి మధ్య ఎవరు కూర్చున్నారు? సి కూర్చున్నారు. అయితే క్వశ్చన్ ఏంటి? బీకి వెంటనే కుడివైపున కూర్చుంది ఎవరు? బీకి కుడివైపున ఎవరు ఉన్నారు? ఈ ఉన్నారు, కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడండి, 16 + 4 × 2 - 8 / 3 = 14 అంట. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే సింబల్స్ ఉన్నాయో వీటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇంటర్చేంజ్ అనేది చేయాలి. ఇంటర్చేంజ్ చేస్తే ఏది మనకి 14కి ఈక్వల్ అవుతుందో చూడాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ, ఏదైతే డివైడెడ్ బై ఉందో దాన్ని చూడండి. ఇక్కడ 8 / 3 అన్నారు, కానీ మనకు 14 వచ్చింది. 8 / 4 ఉంటే 4 1 4 2 అక్కడ 2 వచ్చేది, కానీ 8/3 అంటే ఏంటి? ఖచ్చితంగా మనకు పాయింట్స్లో వస్తుంది. పాయింట్స్ని మైనస్ చేసిన ఎంత చేసినా కానీ ఫైనల్గా ఆన్సర్ అనేది పాయింట్స్లో రావాలి. కాబట్టి ఖచ్చితంగా డివిజిబిలిటీకి సంబంధించినటువంటి ఏదైతే డివైడెడ్ బై ఉందో దాన్ని మార్చితే సరిపోద్ది. అలాంటి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చూడండి. ఆ రెండిట్లలో ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ, అసలు నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయను, ఎందుకంటే మనకి 8/3 ఉందో చూడండి, అది ఖచ్చితంగా 8తో 3 అనేది డివిజిబుల్ అవ్వదు. కాబట్టి నేను డివిజిబిలిటీని మాత్రమే చేంజ్ చేసుకుంటాను, ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అనేది మీకు తెలియాలి. ఫస్ట్ మైనస్ డివైడెడ్ బైని మార్చుకుంటున్నాను. 16 ప్లస్ మార్చాల్సిన పని లేదు, 4 × 2 మైనస్ ప్లస్లో డివైడెడ్ బై 8 నేను డైరెక్ట్గా ఇలా రాసుకున్నాను.
తర్వాత నెక్స్ట్ డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ ఉండాలి, -3. ఇప్పుడు చూడండి 2 1 2 4. ఓకేనా, ఈ 4 క్యాన్సిల్ అయిపోద్దిగా. ఇప్పుడు 16 + 1 -3. 16 + 1 ఎంత? 17 -3 = 15 నుంచి 3 పోతే 14. అయిపోయింది, 14 వచ్చేసింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చూసుకోవాలి, మీరు చూసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12, 22, 42, 72, 112. మీరు క్వశ్చన్ అంతా రీజనింగ్లో చదవకూడదు. మీకు ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చి ఇలా ఇచ్చారంటే దీని మధ్య డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్లో ఇచ్చారా, స్క్వేర్లలో ఇచ్చారా, క్యూబుల్లో ఇచ్చారా, మనకు ఆ క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది అనేది చూసుకోవడమే. 12కి 22కి డిఫరెన్స్ ఎంత అండి? 12కి 22కి డిఫరెన్స్ ఎంత? 10. నెక్స్ట్ 22కి 42కి డిఫరెన్స్ ఎంత? 20. 42కి 72కి డిఫరెన్స్ 30. మీకు ఇక్కడే అర్థమవుతుంది. 10, 20, 30. నెక్స్ట్ టైం వస్తుంది 40 వస్తుంది. 72కి 112కి మధ్య డిఫరెన్స్ ఎంత? 40. నెక్స్ట్ ఏంటి? 50 రావాలి. 112 + 50 ఎంత? 162. 162. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మీకు స్పీడ్గా అవుతుంది, కానీ మీకు ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేస్తేనే ఇలా మీరు కూడా చేయగలుగుతారు. నాకేంటి, నేను చూడగానే నాకు స్ట్రైక్ అయింది. అండ్ ఇక్కడ 12కి 22కి డిఫరెన్స్లన్నీ గమనిస్తుంటే డిఫరెన్స్లన్నీ ఒక సక్సెసివ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒక ఆర్డర్లో ఉన్నాయి అనిపించింది నాకు. అందువల్ల నేను ఈ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాను. మీకు ఆర్డర్ ఉన్నాయనేది మీకు వెంటనే తెలియాలి, తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఆగస్టు 15, 2023 కనుక ఆగస్టు 2023 కనుక మంగళవారం అయితే 15 ఆగస్టు 2026 ఏ వారం అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి 2023, 2026 ఇక్కడ ఆగస్టే, ఇక్కడ ఆగస్టే, 15. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఈ సంవత్సరాలకు మధ్య డిఫరెన్స్ ఎంత? 3 ఇయర్స్. ఓకేనా, 3 ఇయర్స్. నెక్స్ట్ మనకి 2023, 24, 25 అండ్ 26 కదా, వీటి మధ్యలో లీప్ ఇయర్ ఎన్ని ఉన్నాయి? 24. 2024 అనేది లీప్ ఇయర్ కాబట్టి లీప్ ఇయర్కి కోడ్ ఏంటి? 2 అనమాట. నాన్ లీప్ ఇయర్ కోడ్ ఏంటి? 1 అనమాట. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 3 అనేది నాన్ లీప్ ఇయర్. ఓకేనా, 1 మాత్రమే లీప్ ఇయర్. అంటే మనకి ఆ లీప్ ఇయర్ 1 వచ్చింది కాబట్టి +1 వేసుకుంటే ఫైనల్గా 4 అనేది వస్తుంది. ఈ 4 అనేది మనకి మంగళవారానికి, ఓకేనా, అంటే ట్యూస్డేకి మంగళవారం, ఓకేనా, మంగళవారానికి 4 కలిపితే అంటే బుధ, గురు, శుక్ర, శని. ఆన్సర్ ఏంటి? శనివారం వస్తుంది. ఇలాగా డైరెక్ట్గా మీరు ఆన్సర్ అనేది చేయొచ్చు. మీరు ఒక స్టెప్ వేసుకుంటూ వెళ్ళినా కానీ ఆన్సర్ అదే వస్తుంది. ఇక్కడ ఆగస్టు 15, 2023 మంగళవారం అయితే ఆగస్టు 15, 2026 ఏ వారం అవుతుందంటే ఫస్ట్ మనకి ఒక సంవత్సరం ఫస్ట్ 2023 నుంచి 24 వచ్చింది అనుకోండి, లీప్ ఇయర్ కాబట్టి 2 కోడ్ ప్లస్ 25 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ 26 కూడా నాన్ లీప్ ఇయర్ కాబట్టి కోడ్ అంతా 1. ఓవరాల్గా చూసుకున్నా ఇక్కడ కూడా 4 అనేది వస్తుంది. ఈ 4ని మంగళవారం నుంచి ఆ 4 యాడ్ చేస్తే ఏ వారం వస్తుందో ఆన్సర్ అనేది చేయాలి. అలా చూసుకున్నా మీకు శనివారం అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. ఓకేనా, ఈ వీడియోకి ఈ క్వశ్చన్స్ అనేది చెప్పాను. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా ఎగ్జామ్లో వచ్చేటటువంటి మోడల్స్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.